ఎంత బాగా వచ్చినాయా ఫ్రూట్స్? బాగున్నాయా? చాలా బాగున్నాయి. బాగున్నాయి కదా. మొన్న 15 కాయలు వచ్చి అట్లా కానీ కొంచెం పెద్దగా బాగా వచ్చింది. సైజు కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది కూడా మాకు ఇది పైన ఎక్కడో ఉంది. దీన్ని ఎట్లా కొయ్యాలో ఇక్కడ చేసేస్తుంది కదా. ఈ చేసి ఎక్కి కోద్దాము అనుకుంటున్నా. మరి పైన చాలా పైకి ఉంది. దీన్ని కోద్దాము, కొయ్యాలి, చూద్దాం. కట్ చేసాను. కింద కూడా ఇంకొకటి ఉంది. అది ఇంకా పండినట్టు లేదు. కవర్ వేసి వచ్చినాయి ఈరోజు. అది ఇంకా పండలేదు, కానీ ఆ పైన ఉన్నది మాత్రం పండింది. బాగున్నాయి కదా. ఇంకా ఇది ఇంకా పండలేదు. పైన ఉన్నది పండింది. ఆ పైన ఉన్నదాన్ని కొయ్యాలి. ఇంకా 2-3 days పడుతుంది పండడానికి. కొంచెం మొన్న 15 కాయలు వచ్చినాయి. లాస్ట్ అందుకోవాలి. ఒక 15 days బ్యాక్ వద్దామని. మళ్ళీ 20 కాయలు దాకున్నాయి, కానీ 3 పండినాయి ఈరోజు. కొమ్మ తాగితే కొమ్మ ఇరిగిపోతుందేమో అనిపిస్తుంది. మూడిట్లో 2 బాగా పెద్దగా ఉన్నాయి. ఏమవుతుందంటే మనము ఒకటే కొమ్మకి 2-3 వస్తాయి కదా. వచ్చినప్పుడు మనం ఇచ్చే మెన్యూరు అవి సరిపోవు కదా, అందుకని పెరగవన్నమాట. అదే ఒకటే వచ్చిందనుకో, ఆ ఒక్కటి పెద్దగా పెరుగుతుంది. అందుకని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు పండంగానే కోసేసి ఇస్తే ఉన్న వాటికి పెద్దగా అవడానికి ఇచ్చింది సరిపోతుంది. చిన్న కుండీలలో పెడుతున్నాము, అదేమన్నా కింద ఉంటుంది ల్యాండ్ మీద కాదు కదా. అందుకని టెర్రస్ గార్డెన్ అంటేనే ఇవన్నీ చూసుకోవాలి. కటింగ్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ లేకుండా. మళ్ళీనేమో మెన్యూర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ రోజుకి కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి. మళ్ళీ దానికేమో మళ్ళీ హార్వెస్ట్ చేయటం కూడా వెంట చేసేసేయాలి. కొమ్మలు కట్ చేసేసేయాలి, ఎక్కువ ఉంచకుండా. ఫ్లవర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. వచ్చిన వాటిల్లో అన్ని ఇంకా కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఒక 10 ఫ్లవర్స్ వచ్చినాయి అనుకో, 10 ఫ్లవర్స్లోంచి 4-5 ఫ్లవర్స్ని తీసేస్తారు. ఎందుకంటే ఉన్న 4-5 ఫ్లవర్స్ పెద్దగా వస్తాయి అన్నమాట ఫ్రూట్స్. అదే 10 ఫ్లవర్స్ ఉంచేసామనుకో, కింద ల్యాండ్లో పెట్టిన చెట్లలాగా, నేల మీద పెట్టిన చెట్లలాగా, ఆ 10 ఫ్లవర్స్ పెరుగుతాయి కానీ బాగానే పెద్దగా వస్తాయి. కానీ ఈ టెర్రస్ గార్డెన్లో అలా రావు. ఏమవుతుందంటే వాటికి సరిపోదన్నమాట. అదేదో అంటారు చూడు, పిండి కొద్ది రొట్టె అని, మంది ఎక్కువైతే పచ్చిక పలచనైతాయి అని, అట్లా అన్నమాట. అవి చూసుకుంటూ జాగ్రత్త చేస్తే కానీ సక్సెస్ఫుల్గా బాగానే ఈసారి 3rd year సీజన్కి ఇప్పటి వరకు ఒక 25 కాయలు వచ్చినాయి. ఇంకా నవంబర్ దాకా ఉంది సీజన్ తెలుసా. జూన్ టు నవంబరు చూడాలి. బాగుంది, సాటిస్ఫైడ్.